అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక పౌర్ణమి పూజా విధానంలో కొన్ని సందేహాలను క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. పౌర్ణమి తిథి అనేది మనకి నవంబర్ 15, 2024 సంవత్సరంలో ఉదయం 5:20 నుంచి శుక్రవారం పూట ప్రారంభమై ఉదయం 16వ తారీఖు శనివారం నాడు మనకి 3:02 వరకు మాత్రమే ఉంది. కాబట్టి పౌర్ణమి వేళ సాయంత్రం వేళలో ఉన్నప్పుడు మనం పూజ చేసుకుంటాం కనుక 15వ తారీఖు ఈ 2024 సంవత్సరంలో పౌర్ణమి పూజను జరుపుకోవాలి. అయితే ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మీకు అందరికీ ఇంకా రీచ్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో చాలా కష్టపడి మీ అందరి కోసం ముందుగా షేర్ చేశానండి. డెఫినెట్గా మీకు ఆ వీడియో పూర్తిగా యూజ్ అవుతుంది. అయితే దాంట్లో నేను ఉపవాసం గురించి చెప్పడం మర్చిపోయాను. అందుకని దీంట్లో ఉపవాసం గురించి కూడా పూర్తి క్లారిటీ ఇస్తాను. అలాగే కొన్ని సందేహాలు కూడా తీరుస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. పూర్తిగా ఉపవాసం అనేది ఉంటేనే ఈ 305 ఒత్తులు వెలిగించుకోవాలని అడుగుతున్నారు. అలాగే ఉపవాసం తప్పనిసరి అని అడిగారు. పౌర్ణమికి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులు వెలిగించుకొని ఆ తర్వాత నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళేవారైతే కనుక దేవాలయానికి వెళ్ళి దీపాలు కూడా వెలిగించుకొని వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. కొంతమంది అయితే భోజనం కూడా చేయకుండా పూర్తిగా ఆ చలిమిడి ఏదైతే చేస్తారో పౌర్ణమికి ఆ చలిమిడి అనేది తిని ఉంటారండి. అంటే వడపప్పు చలిమిడి ఏదైతే చేస్తారో ఆ చలిమిడి మాత్రమే తిని ఉంటారు. కొంతమంది ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వారందరూ రాత్రికి భోజనం చేస్తారు లేదా ఫలహారం లాంటివి తీసుకుంటారు. ఇదొక పద్ధతి. ఉపవాసం ఉన్న వాళ్ళల్లో మరికొంతమంది ఏంటంటే పూర్తిగా ఉదయం నుంచి ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు ఇటువంటివి ఏదైనా తినచ్చు. పాలు, పండ్లు, కాఫీ, టీ కూడా తాగుతూ ఉంటారు. అటువంటివి ఏదైనా తిని ఉంటూ గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసుకొని తినచ్చు. అటువంటివి తిని ఉంటూ పాక్షికంగా ఉపవాసం ఉండి ఈవినింగ్ సాయంత్రం పూట మనం దీపాలు వెలిగించుకున్న తర్వాత భోజనం చేయడం లేదా టిఫిన్ చేయడం ఇదొక పద్ధతి అండి. ఈ ఉపవాసం తప్పనిసరి ఉంటేనే 365 ఒత్తులు వెలిగించుకోవాలైతే ఏమీ లేదు. ఉపవాసం లేని వారు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన సాయంత్రం మరొకసారి స్నానం చేసి ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఒత్తులు ఇంట్లోనూ వెలిగించుకోవచ్చు, దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు. నేను దేవాలయంలో ఎలా వెలిగించుకొని రావాలి, పూజను ఎలా చేసుకుందో ఒక వీడియో నేను సపరేట్గా పెడతాను. అది ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అయితే అలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం భోజనం తింటే ఈవినింగ్ ఒత్తులు వెలిగించుకోవడానికి కానీ పూజకి పనికిరామని ఏమీ లేదండి. ఆరోగ్యపరంగా అందరూ ఉండలేరు ఉపవాసం. అటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేసిన సాయంత్రం మాత్రం మరొకసారి స్నానం చేసి మీరు పూజను చేసుకోవచ్చు. అయితే పౌర్ణమికి వచ్చేసి నోములు ఉన్న వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే నోములు ఉన్న వాళ్ళందరూ కూడా అయితే తప్పనిసరిగా ఆడవారైతే నోములు నోచుకునే వాళ్ళు 33 పౌర్ణములు కానీ ఇంకా వేరే నోములు ఏదన్నా ఉంటే ఉదయం నుంచి మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఉండి సాయంత్రం కూడా ఆ పౌర్ణమి వేళలో నోము అనేది తీర్చుకొని భోజనం అనేది చేస్తారు. అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసేవారు మీరు ఉపవాసం ఉంటే పౌర్ణమి వేళ నవంబర్ 15వ తారీఖు రాత్రి వేళలో ఆ వ్రతాలు చేసుకోండి. ఉపవాసం ఉండలేమో అనుకుంటే తెల్లవారుజాము 5:20 నుంచి కూడా పౌర్ణమి తిథి అనేది వచ్చేసింది కాబట్టి మీరు కావాలంటే ఉదయం పూజ చేసేసుకోవచ్చు. అంటే ఆ వ్రతాలు చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసేయచ్చండి. ఎందుకంటే ఉపవాసం లేకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ కేదారేశ్వర స్వామి వ్రతాలు చెయ్యరు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఉపవాసం తప్పనిసరిగా ఉండి సాయంత్రం ఆ వ్రతాలు చేసుకోవటం, ఉదయం వేళలో మాత్రం చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండలేమనుకుంటే ఉదయం వేళలో ఆ వ్రతాలు చేసుకొని మీరు మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు. స్వామివారికి ఎలాగో నివేదన కొండుతారు కాబట్టి ఆ ప్రసాదాలన్నీ కూడా తినచ్చు. అయితే ఉపవాసం ఉన్నవారు కూడా ఎక్కడైనా దేవాలయంలో ప్రసాదం ఇచ్చినా ఇంట్లో పెట్టిన ప్రసాదం కూడా మిగతా కుటుంబ సభ్యులతో కూడా ప్రసాదం మాత్రం తిన్నా తప్పు ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ప్రసాదం తీసుకోండి, వద్దని అనకండి. ముఖ్యంగా వచ్చేసి లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇంట్లో 7th మంత్ లోపల పూజ చేస్తారు, కొంతమంది 5th మంత్ లోపల మాత్రమే పూజ చేస్తారు. అదొక్కటి తెలుసుకొని మీ ఇంటి పద్ధతి ఎలా ఉందనేది వాళ్ళు కూడా చక్కగా పూజను చేసుకోవచ్చు. ఉపవాసం అనేది పెద్దవాళ్ళకి అంటే ముసలివారికి కానీ చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ నియమాలు ఏవి వర్తించవు. సో వాళ్ళు తిన్నా కూడా ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే పూజలో మనం ఈ విధంగా దీపాలు పెట్టాలి. దేవాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని రావాలంటే ఇంట్లో తప్పనిసరిగా పూజ చేయాలా. నిత్య దీపారాధన చేసే చోట పూజ చేయాలి. తులసి దగ్గర దీపం పెట్టాలి. ఈ పౌర్ణమి పూజ మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఎట్లాగో దీపం పెట్టి 365 ఒత్తులు ఇంట్లోనే వెలిగించుకోవచ్చు, మళ్ళీ దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఒకవేళ వెలిగించుకోవడానికి కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి వెలిగించుకున్నా సరిపోతుంది. అయితే ఇలా రోజంతా మనకి నిత్యదీపం అనేది పెట్టం కాబట్టి ఎప్పుడైనా కొంతమంది ఇళ్లలో నిత్యదీపం అలవాటు ఉండదు, కొంతమందికి రోజు పూజ చేస్తారు. కానీ ఎప్పుడైనా ఆడవాళ్ళకు ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదా ఊళ్ళు వెళ్ళటం వల్ల కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ మన బ్రేక్స్ పడుతుంటాయి మన నిత్య పూజకి. అటువంటి దోషాలు లేకుండా ఉండటం కోసం మాత్రమే 365 ఒత్తులు వెలిగిస్తాం కనుక మనం ఈ రోజున చిన్నపిల్లలు రోజు కొన్ని పూజ చేయరు వాళ్ళు. అలాగే హస్బెండ్ ఒక ఇంట్లో పూజ చేస్తే ఒక ఇంట్లో
వైఫ్ పూజ చేస్తూ ఉంటారు. అటువంటి అంటే ఇద్దరు కలిసి రోజు పూజ చేయాలని ఏం లేదు. అటువంటి వాళ్ళన్ని దోషాలు పోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తున్నాం కాబట్టి ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెలిగించే పద్ధతి కూడా ఈ 365 ఒత్తులకు ఉంది. అంటే ఎవరికి వారి దోషం పోవడం కోసం. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని ఒత్తులు వెలిగించుకోవచ్చు. అది తప్పేమీ లేదండి. కాబట్టి మీరు ఇంట్లో ఒక 2 వెలిగించుకొని మిగతా 2 దేవాలయంలో వెలిగించుకోవచ్చు. ఒక 4 కుటుంబ సభ్యులు ఉంటే, లేదా ఇంట్లో 4 వెలిగించుకొని మళ్ళీ దేవాలయంలో 4 వెలిగించుకోవచ్చు. అయితే అప్పుడు డబల్ అవుతుంది కదా అని మీకు అనుమానం రావచ్చు. అంటే ఇక్కడ ఒక 365 ఒత్తులు ఒక మనిషికి, దేవాలయంలో మరొక 365 ఒత్తులని. కార్తీక మాసంలో దీపం పెట్టకపోతే తప్పు, కానీ దీపాలు ఎన్ని వెలిగించినా ఎన్నిసార్లు వెలిగించినా దోషం ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఒక పౌర్ణమికే కాదు, ఎప్పుడైనా ఈ దీపాలు ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. ఇక వచ్చేసి ఈ పౌర్ణమికి కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించుకోవాలి. ఈ పౌర్ణమికి కుదరకపోతే మళ్ళీ కార్తీక సోమవారాలు వెలిగించుకోవచ్చు. పోలీ పాడ్యమి వరకు కూడా ఏ రోజైనా ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఫ్రైడే ఉద్వాసం చెప్తామా? నవంబర్ 15 కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్న వాళ్ళం, అది మామూలు పూజ అవ్వచ్చు, దీపాలు వెలిగించిన వాళ్ళు అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు, ఏది కూడా ఫ్రైడే ఉద్వాసం చెప్పొద్దండి. శనివారం మార్నింగ్ మరొకసారి దీపారాధన చేసుకొని అప్పుడు మాత్రమే ఉద్వాసం చెప్పాలి. ఫ్రైడే కదిలించకూడదు. మరి అలాగే శివలింగం లేకపోతే, ఇక్కడ మీరు పూజలు కూడా మీరు చూసినట్లయితే శివలింగం దగ్గర నేను రుద్రాక్షను కూడా పెట్టాను. అది నేను పూజా విధానాలు కూడా షేర్ చేస్తున్నాను, అభిషేకాలు ఎలా చేసుకోవాలనేవి. శివలింగం లేకపోతే చక్కగా రుద్రాక్షను పెట్టుకోండి, లేదా ఒక కాయిన్ తెచ్చి పెట్టుకోండి. ఆ శివయ్యగా అనుకొని భావించి పూజ చేయండి. ఈ రోజున శివుని అష్టోత్తరం, అమ్మవారి గౌరీదేవి అష్టోత్తరం, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం, చంద్రుని అష్టోత్తరం కూడా చదువుకోవాలి. చంద్రుడు మనఃకారకుడు. మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఆరోగ్యం బాగోపోయినా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దోషాలన్నీ. కాబట్టి చంద్రుని అష్టోత్తరం కూడా చదువుకోవాలి. అయితే జాగరణ చేయాలా? ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా రాత్రి దీపాలు వెలిగించిన తర్వాత ఉపవాసం విరమించేస్తారండి. వాళ్ళు ఏమి జాగరణ కూడా చేయరు. క్షీరాబ్ది ద్వాదశికి ఏకాదశి వ్రతాలు పాటించే వాళ్ళు కొంత జాగరణ చేస్తారు, కానీ పౌర్ణమికి ఏమి జాగరణ కంపల్సరీ అయితే ఏమీ కాదు. అలాగే దానాలు ఇవ్వవచ్చా? కార్తీక మాసంలో మనకు తెలిసిందే దానాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీపానికి దానం, జపం, ఉపవాసం ఇటువంటి వాటికి మనకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దానాలు చక్కగా ఇచ్చుకోవచ్చు ఈరోజు. అయితే ఒకళ్ళు అడిగారు, మనం దానం చేసినట్లయితే మన పాపాలన్నీ దానాలు తీసుకున్న వరకు వెళ్ళిపోతాయి అని. అలా భావిస్తే ఈ రోజుల్లో మనం ఇచ్చే దానం ఎవ్వరూ తీసుకోరండి. ఎందుకంటే మన పాపాలు వాళ్ళు మొయ్యాలని మనం అనుకోకూడదు, అలాగే వాళ్ళు కూడా ఎదుటివారి పాపాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకోరు. సహజం కదండి అది. అలా నెగిటివ్గా అస్సలు ఆలోచించద్దు. దానం అనంటే అవతల మనిషికి, పేదవారికి, లేని వారికి ఒక పూట మనకు శక్తికి తగ్గట్టుగా వాళ్ళకు ఉపయోగపడే వస్తువు దానం ఇస్తున్నాము అనంటే, దానం ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా పుణ్యమే. కాబట్టి మన పాపాలేమీ వాళ్ళకి వెళ్ళిపోవు. అసలు పాపాలు అనేవి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళవండి. ఆ దీపం వెలిగించడం వల్ల ఆ భగవంతుడు ఆ దోషాన్ని తొలగిస్తాడు. అంతేగాని ఒకరి పాపాలు ఒకరికి రావటం కానీ వెళ్ళటం కానీ అవ్వవు అనమాట. మరి పీరియడ్ ఎన్నో రోజు ఈ పూజను చేయొచ్చు. మరి 365 ఒత్తులు వెలిగించవచ్చు అన్నారు. పీరియడ్ 5th డే అయితే మనం ఈ పూజను చేసుకోవచ్చు. 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చు. ఒకవేళ తులసి కోట లేకపోతే ఎక్కడ వెలిగించాలని అడిగారు. 6 బయట వెన్నెల పడే చోట. తులసి కోట లేకపోతే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, చిన్న మట్టి ప్రమిదలో కానీ చిన్న ఏదైనా ఒక పాత్రలో తులసి దళాలైనా పెట్టుకోండి అని. అలా కూడా పెట్టుకోలేము అనుకుంటే 6 బయట ఈ పౌర్ణమి వెన్నెల పడే కిరణాలు పడే చోట చేస్తే చాలా మంచిది. లేదంటే ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఈ ఓన్లీ మీకు తులసి కోట లేదంటే శివుని పార్వతి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ ఇలా ఏది ఉంటే అలా పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోండి. ఈ రోజు తులసి ఇప్పటి వరకు పెట్టుకోలేదు, ఇంటికి తేవచ్చా అంటే రేపు ఫ్రైడే కూడా తెచ్చుకోవచ్చు, రేపు తెచ్చుకోవచ్చు. కార్తీక మాసం అంతా మంచిదేనండి. కొత్త మొక్క తెచ్చుకొని ఇంటికి పెట్టుకోండి. ఫ్రైడే కూడా లక్ష్మీప్రదం. లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ తులసి మొక్క మన ఇంటికి వస్తుంటే లక్ష్మీదేవి మనతో పాటు మన ఇంటికి వచ్చినట్టే. కాబట్టి శుక్రవారం కూడా మీరు కావాలంటే తులసి మొక్కను తెచ్చి పెట్టుకోవచ్చు. నోముల గురించి చెప్పండి అన్నారు. కొంతమందికి పౌర్ణమి నోము కూడా ఉంటుందండి. అవి నోచుకునే వాళ్ళైతే కనుక ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండి తెల్లవారుజామున నుంచి తలస్నానం చేసి నిత్య పూజ చేసుకొని తులసి దగ్గర దీపం పెట్టి ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి, శుక్రవారం అంతా నవంబర్ 15 ఉపవాసం ఉండి, సాయంత్రం పౌర్ణమి పూజ చేసుకొని వాళ్ళకి ఏదైనా నోములు ఉంటే చూసుకొని అప్పుడు మాత్రమే ఉపవాసం అనేది చెల్లించి భోజనం చేస్తారు. ఆడవాళ్ళు ఎవరైతే నోములు చేస్తున్నారో ఆ నోము ప్రకారం వాళ్ళు తాంబూలాలు కూడా ఇచ్చుకుంటారు. ఈ రోజున తాంబూలం ఇచ్చినా తీసుకున్నా కూడా మంచిదే. తాంబూలం కూడా తీసుకోవచ్చా అని అడిగారు. ముత్తైదులకి ఇచ్చే తాంబూలం కూడా మహాప్రసాదం కింద లెక్క, వచ్చే పసుపు కుంకుమని కాదనకూడదు. కాబట్టి మనము తాంబూలం తీసుకోవచ్చు, ఇవ్వవచ్చండి. ఈ రోజు నోచే ప్రత్యేకమైన వ్రతాలు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రతాలు చేస్తుంటారు. అయితే నేను వాటి గురించి మనమే ఎలా చేసుకోవచ్చు అని నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టున్నానండి. మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి, చూడండి. అలా చేసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించండి. సత్యనారాయణ స్వామి వ్రతం చాలా మంచిది, మనకు తెలిసిందే. పౌర్ణమి రోజు ఇంకా కార్తీక మాసం మొత్తం కూడా. కాబట్టి ఎవరైనా ఆ నోములు నోచుకోవాలనుకుంటే నోచుకోవచ్చు. వీటికి ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. కొన్ని నోములు మాత్రమే ఆడవాళ్ళు
నోములు కొంతమందికి ఆనవాయితీ ఉంటాయి కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే ఆనవాయితీ ఉండదండి. కేదారేశ్వర స్వామి నోములు కూడా కొంతమంది నోస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం అందరూ చేసుకోవచ్చండి. హ్యాపీగా ఆ స్వామివారి పూజ చేసుకోవడం అనేది చాలా గొప్ప పని. సామూహికంగా కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే దేవాలయంలో అక్కడికి వెళ్ళైనా మీరు పార్టిసిపేట్ చేసి చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి నోములు చేసేవారు ఉదయం చేసుకోమని చెప్పాను కదండి. మరి ఒత్తులు ఈవినింగ్ వెలిగించుకోవచ్చు అంటే భోజనం చేసినా వెలిగించుకోవచ్చు అని చెప్పాను కాబట్టి మీరు దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి. ఇక వచ్చేసి నేను పౌర్ణమి రోజు పెట్టే నక్షత్ర దీపాల గురించి చూపించాను. ఆ నక్షత్ర దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఆయనమైతే ఏమీ అవసరం లేదండి. మన నక్షత్రాల్లో ఎటువంటి దోషాలను తొలగిపోవడం కోసం పౌర్ణమి రోజు విశేషంగా నక్షత్ర దీపాన్ని ఇదిగోండి ఈ విధంగా వెలిగించుకుంటారు. అయితే ఎన్ని దీపాలు పెట్టాలి, ఈ దీపాలు ఎప్పుడు తీయాలి, ఇవన్నీ కూడా ఆ వీడియో చూడండి. నియమాలు కూడా ఆ వీడియోలో చెప్పాను. అయితే నక్షత్ర దీపాలు పౌర్ణమి రోజు పెట్టుకున్నారు కదా, ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడే పెట్టేసుకోవచ్చు అని అడిగారు. మనం 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఒక ముగ్గు పెట్టి అలంకరణ చేస్తాం కదా, మధ్యలో 365 ఒత్తులు పెట్టి మీరు చుట్టూ నక్షత్ర దీపాలు పెట్టుకున్నా కూడా 2 పూజలు ఒకేసారి అయిపోతాయండి. ఇదిగోండి ఇక్కడ నేను 365 ఒత్తుల కోసం ఈ విధంగా అలంకరణ చేశాను. ఇలా మధ్యలో మనము 365 ఒత్తుల దీపాన్ని పెట్టుకుంటాం ఇంట్లో చేసుకునేవారు. అప్పుడు ఆ దీపం చుట్టూ కూడా నక్షత్ర దీపాన్ని వెలిగించుకుంటే మీకు 2 పనులు కూడా ఒకేసారి అయిపోతాయి. పిండి ప్రమిదలతోనే ఈజీగా చేసుకోవచ్చు, లేదా మట్టి ప్రమిదలు ఎక్కువ ఉంటే చిన్న చిన్న దీపాలు మట్టి ప్రమిదలు కూడా నక్షత్ర దీపాలు వెలిగించుకోవచ్చండి. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, ఎలా పెట్టాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు నక్షత్ర దీపాన్ని పెట్టాలి అనుకుంటే పౌర్ణమి రోజు వెలిగించండి. ఇక నక్షత్ర దీపం పెట్టడానికి కానీ 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ఇప్పటి వరకు మేము చేయలేదు, ఆనవాయితీ ఉండాలని అడిగారు. అలా ఏమీ లేదండి. ఆనవాయితీ ఉండి చేసే పూజలు కాదండి. కార్తీక మాసంలో దీపం పెట్టడానికి ఒక ప్రత్యేకమైన రోజు అంటూ ఏమి ఉండదు. ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. మంచి శుభాన్ని కలగజేసేది దీపం. కాబట్టి కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా చేసుకోండి. ఇంతవరకు చేయలేదని అడిగారు కదా, అందుకని చెప్పానండి. అలాగే ఉసిరి దీపాలు పిండి ప్రమిదలు కలిపి పెట్టచ్చు అన్నారు. ఉసిరి దీపానికి ఒక బేస్లా కూడా పనికొస్తుంది. పిండి దీపాలు మనం పూజలో వాడతాం కాబట్టి పిండి దీపం చేసుకొని మధ్యలో ఉసిరి దీపం పెట్టి దానిపైన కూడా దీపం వెలిగించవచ్చు. అలానే దీపదానాలు చేసేవారు కూడా ఆ విధంగా కూడా చేస్తుంటారు. ఒక పిండి ప్రమిద తీసుకుంటారు, చేస్తారు, దాన్ని అలంకరిస్తారు గంధం బుట్లతో. ఆ తర్వాత మధ్యలో ఉసిరి దీపం పెడతారు, దీపాన్ని వెలిగించి దానం ఇవ్వచ్చు. ఇంట్లో కూడా మనం ఆ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే పూజను ఏ టైంలో చేయాలి కార్తీక పౌర్ణమికి అని అడిగారు. సహజంగా 5:30 దాటిన తర్వాత 9 లోపల మనం ఈ కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే ఒకవేళ సాయంత్రం ఎవరికైనా కుదరదు అని అంటే ఉదయం 5:20 నుంచే మనకి ఇది తిథి అనేది వచ్చేసింది కాబట్టి పౌర్ణమి తిథి ఉదయం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసిన వారైనా సాయంత్రం మరొకసారి మాత్రం ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర తులసి మొక్క దగ్గర మాత్రం దీపం పెట్టడం మర్చిపోకండి. సాయంత్రం కూడా మళ్ళీ దీపం పెట్టాలి. కాబట్టి మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి. అయితే పౌర్ణమి పూజలు అనేవి రాత్రి వేళ పౌర్ణమి ఉన్నప్పుడు చూసుకుంటాం కాబట్టి సహజంగా ఈ పూజను సాయంత్రాలు చేస్తారు. అలానే ఉదయం చేయకూడదని అయితే ఏమీ లేదు. ఉదయం కూడా మన నవంబర్ 15వ తారీఖు శుక్రవారం ఉదయం కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ పౌర్ణమి రోజు పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేసుకున్నప్పుడు హస్బెండ్ తప్పనిసరిగా పక్కనే ఉండాలా. అందుబాటులో ఉండి ఇద్దరు ఇంట్లో ఉంటే కనుక టైంకి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకోండి. అలా అని అతను లేరు కదా, లేకపోతే ఈవిడ పక్కన లేదు కదా అని చేయకుండా ఉండద్దు. ఏ ఒక్కరైనా కూర్చొని చేసుకోవచ్చు. పూర్వ సువాసినీలండి, ప్రెగ్నెంట్ లేడీసు, పెళ్లి కాని వారు, పూర్వ సువాసినులు అంటే వితంతువులు ఉంటారు కదా, భర్త లేని వారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మరి పుణ్యం కావాలి, నేను కూడా శివయ్యకు పూజ చేసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదండి. పెద్దవాళ్ళు మీకు తెలిసిందే, చాలా పెద్దవాళ్ళు అయితే ఇప్పటికీ కూడా వయసుని లెక్క చేయకుండా తెల్లవారుజామున లేచి తలస్నానాలు చేసి గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు, దీపం పెట్టుకొని వస్తుంటారు. మరి అటువంటి వాళ్ళు కూడా దీపం శివయ్యకి వెలిగిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు తులసి కోట దగ్గర. దానికి తప్పేమీ లేదండి, వెలిగించుకోండి. అలాగే ముఖ్యంగా వచ్చేసి 365 ఒత్తులు ఇలా దేవాలయంలో వెలిగిస్తున్నప్పుడు ఇంట్లో తప్పనిసరిగా మీరు ఇంట్లో వెలిగించుకొని దేవాలయంలో వెలిగించవచ్చు. దేవాలయంలో వెలిగిస్తామనుకుంటే ఇంట్లో అయినా మానేచ్చు. ఇంట్లో మామూలుగా దీపారాధన ఇవి మాత్రం మానకూడదు. కావాలంటే ఒత్తులు ఒక్కటి అక్కడ వెళ్ళి వెలిగించుకోవచ్చు. కానీ 365 ఒత్తులు ఇంట్లో చేయలేదు కదని పూర్తిగా పూజ అయితే మానకూడదు. దీపారాధన తప్పనిసరిగా ఉండాలి. ఉపవాసం ఉంటే ఫుడ్ ఏం తినాలి? పాలు, పండ్లు, గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసుకొని తినచ్చు. కాబట్టి మీరు అటువంటివి తినండి. ఉదయం ఉపవాసం ఉన్నవారైనా సాయంత్రం వరకు ఉన్నవారైనా ఇదే పద్ధతిని పాటించవచ్చు. కటిక ఉపవాసం అనేది ఉండకూడదని కూడా చెప్తారు. వాటర్ తాగచ్చు అని అడుగుతున్నారు, వాటర్ తాగొచ్చు. ఇంకా ఉప్మా తినమని చెప్తున్నాను కదండి. ఆరోగ్యం బాలేని వాళ్ళు ఇవన్నీ కూడా తినచ్చు. పూర్తిగా కటిక ఉపవాసం ఉండాలని కూడా ఏమీ లేదు. అయితే ఉపవాసం విరమించిన తర్వాత ఏ భోజనం చేయాలన్నట్టు సాత్వికమైన ఆహారం తినాలి. అంటే అల్లం వెల్లుల్లి తగలకూడదు, అలాగే ఉల్లి తినరు, నాన్ వెజ్ ఎలాగో తినరు. కాబట్టి సాత్వికమైన ఆహారము, ఘాటు లేని పదార్థాలు అటువంటివి తినాలి అని అంటారు. ఉపవాసం విరమించాక కూడా మొదటిగా దేవుడి దగ్గర ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం నోట్లో వేసుకొని చంద్రుడికి నమస్కారం చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్నాక స్వామివారి ప్రసాదాన్ని నోట్లో వేసుకొని అప్పుడు మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి.
దీపాలు ఇంట్లో వెలుగుతుండగా అలా వదిలేసి దేవాలయానికి వెళ్ళొచ్చని అడిగారు. సహజంగా కార్తీక పౌర్ణమి పూజ అనేది మనం చాలా వరకు దీపాలు వెలిగిస్తూ ఉంటాం, నూనె వడ్డిస్తూ ఉంటాం పూజ అయ్యే వరకు. అప్పుడు మరి దీపాలు వెలుగుతుంటాయి కదా, అలా వదిలేసి వెళ్ళొచ్చని. ఇంట్లో పూజ అయింది కదండి, ఏం పర్లేదు, అంతా పూజ అయ్యి నైవేద్యం పెట్టి హారతిచ్చి అన్నీ కంప్లీట్ చేసుకున్నాకే గుడికి వెళ్తాం కాబట్టి అలా ఒక్కొక్కరి ఇంట్లో పూర్తిగా ఎవరొకరు ఇంట్లో ఉండాలనే నియమం అయితే ఏమీ లేదండి. తాళాలు వేసి మళ్ళీ మనం వెళ్తుంది దేవాలయానికి దైవ సందర్శనం కోసం కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళి ఒత్తులు వెలిగించుకొని రావచ్చు, పూజ చేయొచ్చు, అభిషేకాలు చేయించుకొని రావచ్చు, ఏదైనా చేయొచ్చండి. దేవాలయంలో కూడా మళ్ళీ ముగ్గు పెట్టి పూజనే చేసుకొని వస్తాము. అయితే అవన్నీ నేను ఎలా చేయాలని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. దేవాలయంలో గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్దుకొని వెళ్ళాలి, ఎలా అక్కడ పూజ చేసుకొని రావాలి, పసుపు వినాయకుడు మరి వెంటనే కలించచ్చా దేవాలయంలో అయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. కార్తీక దామోదరుని కూడా ఈరోజు పెట్టుకోవచ్చు, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. దామోదర పూజ నెల అంతా కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మట్టి ముద్ద రూపంలో స్వామివారిని పెట్టుకోవచ్చు. అలాగే పసుపు గణపతిని పూజలో పెట్టుకుంటే కనుక ఏం చేయాలి, పసుపు గణపతిని మనం వాటర్లో మరుసటి రోజు ఎప్పుడైతే స్వామివారికి ఉద్వాసం చెప్పి కదిపేస్తామో ఆ కదిపేసిన తర్వాత నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత ఆ నీటిని ఏదైనా వేరే చెట్టు మొదట్లో, తులసి చెట్లో కాకుండా వేరే చెట్టు మొదట్లో అయితే వేసేసి నిమజ్జనం చేయాలన్నమాట. అంటే వాటర్లో కలిపేసేసి ఆ వాటర్ని వేరే చెట్టు మొదట్లో, తులసి చెట్లో కాకుండా ఆ పసుపు నీటిని ఆ విధంగా చేయాలి. వ్రతాలు నోములు చేసుకున్న వారు వేరే వాళ్ళు గుళ్ళో కానీ లేకపోతే ఎక్కడైనా పిలిచి తాంబూలానికి రమ్మంటే వెళ్ళొచ్చండి, తప్పేమీ లేదు. చెప్తున్నా కదా, వచ్చిన తాంబూలం పసుపు కుంకుమ ఆడవాళ్ళు వద్దనము మనము, కాబట్టి తాంబూలం చక్కగా తీసుకోవచ్చు. ఎవరైనా సరే మనని తాంబూలానికి పిలిచినా మనం ఇవ్వాలనుకున్న ఈరోజు చాలా పుణ్యం కూడా, అది ఒక దానం కిందకే వస్తుంది కాబట్టి చక్కగా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. మార్నింగ్ చేసుకునేవారైతే 5:20 దగ్గర నుంచి తిథి అనేది వచ్చేసింది కాబట్టి ఈలోపు కొన్ని ఏర్పాట్లు చేసుకొని మీరు బ్రహ్మముహూర్తంలో కొన్ని ఏర్పాట్లు అంటే చేసుకుంటూ ఉండి వెంటనే పూజని మొదలుపెట్టి చేసుకోవచ్చు. లేదంటే కనుక 9 ఆ లోపల కూడా మనం పూజను చేసుకుంటూ ఉంటాము. సాయంత్రం మళ్ళీ 5:30, 6 దాటిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ చేసుకొని తులసి మొక్క దగ్గర అలంకరించుకొని పూజ చేసుకోవాలి. అయితే నేను పూర్తిగా కార్తీక పౌర్ణమి పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి, మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ఇంకా సందేహాలను నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నక్షత్ర దీపాల గురించి కానీ 365 ఒత్తుల గురించి కానీ ఇలా ఏ సందేహం ఉన్నా నన్ను అడగండి, నేను కింద అయితే వెంటనే మీకు క్లారిటీ అనేది ఇస్తాను. నవంబర్ 15 శుక్రవారం నాడు తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ అప్పుడు కుదరకపోతే కార్తీక స్వామిలో వెలిగించుకోవచ్చు. అయితే 16వ తారీఖు 3 గంటల 2 నిమిషాల వరకు తిథి అనేది ఉందండి, పౌర్ణమి తిథి. మరి అప్పుడు చేసుకోవచ్చు అంటే 3ంటికి అనేది చాలా ఆడ్ టైమింగ్స్ అండి నిద్రకి. కాబట్టి ఎవరైనా ఈ 15 అస్సలు కుదరలేదు అనుకున్న వాళ్ళు మేము ఆ టైంలో చేసుకుందాం అనుకుంటే 3 లోపల కనీసం ముందు మీరు దీపారాధన స్టార్ట్ చేసేయాలి. అంటే ఆ పౌర్ణమి గడియల్లో దీపారాధన స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవటం పౌర్ణమి అయిపోయిన తర్వాతైనా 16 శనివారం కంప్లీట్ అయినా నష్టం లేదు. కానీ ఆ గడియల్లో స్టార్ట్ చేయాలి పౌర్ణమి పూజ అంటే ఆ ఆడ్ టైమింగ్స్ అయినా అంటే చాలా కష్టం అండి, 3ంటికి అంటే తెల్లవారుజాం. కాబట్టి అయినా మేము చేసుకోగలమండి, శుక్రవారం మాకు కుదరలేదంటారా, అప్పుడు శనివారం 3 గంటల లోపల మీరు ఒకసారి దీపారాధన చేసి పూజ అనేది మొదలు పెట్టేస్తే కంప్లీట్ అవ్వటం ఇంకో గంటకి అరగంటకైనా నష్టం లేదండి, బ్రహ్మముహూర్తంలో కంప్లీట్ అయినా నష్టం లేదు. కాబట్టి మీరు అలా కూడా చేసుకోవచ్చు. స్వామివారి పూజని పౌర్ణమి పూజని చేసుకోవాలి అనే సంకల్పమే మొదట మనం చేసుకోవాల్సింది. స్వామివారికి భక్తితో నేను 2 పూలైనా పెట్టి స్వామికి పూజ మానుకోకూడదు అని అనుకోవడమే మనం మొదట చేయవలసిన పని. ఆ తర్వాత ఆ భగవంతుడే మన చేత అన్నీ చేయించుకుంటాడు. కాబట్టి ఈ పూజని అస్సలు మానకుండా చేసుకోండి. మీ కోరికలు, సంకల్పాలు, ఎటువంటి కార్యక్రమం మంచి పని తలపెట్టినా అన్నిట్లోనూ ముందుకు సాగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నన్ను ఇప్పటివరకు అడుగుతున్న డౌట్స్ సహజంగా వచ్చే డౌట్స్ ఇవే కాబట్టి నేను వీటి గురించి క్లారిటీ ఇచ్చాను. మరి దేవాలయంలో కూడా ఎలా చేసుకోవాలనే వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి అంతవరకు సెలవు, నమస్కారం.